రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్త్రధారణ సామాన్య పౌరురాలిగానే ఉంటుంది. ఆమె ఎప్పుడూ సింప్లిసిటీనే ఇష్టపడతారని చాలా మంది చెబుతారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదే పని చేశారు. నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్ను వదిలి సామాన్యురాలిగా కొంతసేపు మెట్రో రైల్లో ప్రయాణించారు ముర్ము. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనతో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్రపతి రైల్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రో మహిళా సిబ్బందితో ముచ్చటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సమయంలో ముర్ము కూర్చున్న మెట్రో కోచ్ చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, అధికారులు ఉన్నారు. రాష్ట్రపతికి అత్యంత సమీపంలోని కోచ్లో ఆమె భద్రత కోసం ప్రత్యేక అధికారులు కూడా నల్ల బ్యాగ్తో తిరుగుతూ కనిపించారు. రాష్ట్రపతి పర్యటన ప్రజల దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. గత సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ యశోభూమి మొదటి దశ ప్రారంభోత్సవ వేడుకకు వెళుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ను ద్వారకా సెక్టర్ 21 నుంచి కొత్త మెట్రో స్టేషన్ యశోభూమి ద్వారకా సెక్టర్ 25 వరకు పొడిగించారు. దాన్ని ప్రధాని ప్రారంభించారు. ప్రధాని మోదీ ద్వారకా సెక్టర్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టర్ 25 మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజలు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. అదే రోజు మోదీ పుట్టినరోజు కాబట్టి ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.